చెప్పాయా నీకు 42 నెలల చరిత్ర గల నాయకుడివి చెప్పు. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి గారు దిగిపోవాలన్నట అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంది? రాష్ట్రంలో ఎస్సీలను, ఎస్టీలను, ఆదివాసీలను, బీసీలను మళ్ళొక్కసారి దొక్కాలే, ఈ రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ దురరాజ్యం రావాలని నీ స్వార్థం కోసం, నీ దుర్మార్గమైన ఆలోచన కోసం, నీకు అధికారం కోసం మమ్మల్ని అందరినీ బలి చేయాలని చూస్తున్నావా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 180% ప్రజలను అణగదొక్కాలని చూస్తున్నావా అని అంటున్నా. ఎవడు వాడు? గడీలను పలుగొట్టి మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు విముక్తి కల్పించాడు. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని అహర్నిశలు పిసిసి అధ్యక్షుడైన కానుండి దాదాపు 3 నుంచి 4 ఏళ్ళు నిద్రపోకుండా తిరిగాడు. ఇది వాస్తవం కాదా? మొత్తం తానై భుజస్కంధాల మీద వేసుకొని పార్టీని, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని కార్యకర్తలకు భరోసా ఇచ్చుకుంటూ నేనున్నాను, కాంగ్రెస్ పార్టీ కోసం నేనున్నాను, ఈ తెలంగాణ ప్రజల కోసం నేనున్నాను, ఉద్యమకారుల కోసం నేనున్నాను, నేను ఖచ్చితంగా మీకు మద్దతుగా ఉంటాను, మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను, తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చి కేసీఆర్ గడిలను బద్దలు కొట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా అని నేను అంటున్నా. ఎవలే మొగళ్ళు నాకు అర్థం కాలే. వాస్తవం మాట్లాడుకుందాం. ఎస్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొగోడే. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం జైలుకు కూడా పోయాడు. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఆహర్నిశలు కష్టపడ్డాడు. పోలీసుల చేత లాఠీ దెబ్బతిన్నాడు, అవమాన పాలైండు, చివరకు బిడ్డ పెళ్లికి కూడా లేకుండా జైల్లో ఉన్నాడు. తెలంగాణ ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావడం కోసం ఇంత కష్టపడ్డాడే. మరి నువ్వేం చేసినావు అంటున్నా. ఇప్పుడు కాదు, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలంటే నీ జేజమ్మ దిగొచ్చిన, నీ తాత దిగొచ్చిన రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఎంటిక కూడా వీకలేవు అంటున్నా. కేసీఆర్, కేటీఆర్, నువ్వు జీవన్ రెడ్డి గారు, మీరు మా రేవంత్ రెడ్డి గారిని ఎంటిక కూడా వీకలేరు అంటున్నా. ఇంకా 10 ఏళ్ళు ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. ఏం పీక్తురో పీక్కోండి అంటున్నా. అది 100కు 100% అంటున్నా. ఏమయ్యా మర్చిపోయినావా? తిన్నింటి ఆశలు లెక్క పెడతావా? నీకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేయలే వాస్తవం చెప్పు. సిగ్గు లేకుండా ₹1 కూడా పార్టీ కోసం ఖర్చు పెట్టలే. నీ ఎన్నికల్లో నువ్వే ఖర్చు పెట్టుకోలేదు. రాష్ట్రంలో పార్టీని మీదేసుకొని తిరిగాడు. ఎస్, కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం కోసం కష్టపడ్డాడు, ఖర్చు పెట్టాడు, ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు, ఆస్తులను తాకట్టు పెట్టాడు, పార్టీని అధికారులకు తీసుకొచ్చాడు. వాస్తవం. ఎవరు తీసుకొచ్చారు? మేము అడుగుతున్నాం, ఎవరు తీసుకొచ్చారు? అమ్ముడు పోయినరు మీరంతా. కేసీఆర్కు, కేటీఆర్కు అమ్ముడు పోయిన చిట్ట కూడా ఉందే బాబు నా దగ్గర. నేను తెలంగాణ ఉద్యమం చేసి చైర్మన్గా చేసిన, నాకు అన్నీ తెలుసు. నా దగ్గర ఉన్నది చిట్టా. 10 ఏళ్ళు కేసీఆర్తో, కేటీఆర్తో ఎవరు సంఖ్యలు కొట్టుకుంటూ తిరిగినరో అదంతా ఉందయా. నువ్వు 10 ఏళ్ళు కేసీఆర్తో మాట్లాడుకుంటున్నావు కదా. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఆయనతో పనులు తీసుకున్నది నువ్వు కాదా? జీవన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడుగుతున్నా. 500 కోట్ల పనులు చేయించుకున్నావు ఆయనతోని. ఇది తెలియదనుకుంటున్నావా నువ్వు? కేసీఆర్, కేటీఆర్తో చెట్టాపట్టలు వేసుకొని, హరీష్ రావుతో చెట్టాపట్టలు వేసుకొని ఎవరెవరు తిరిగినరో అంత చరిత్ర అందరికీ తెలుసు. కానీ నన్ను బయటపెట్టనే ఇక్కడ దయచేసి. మీ చరిత్ర ఎవరికి తెలియంది కాదు. ఒకే ఒక్కడు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరికి సరెండర్ కాకుండా ఆ దొర కుటుంబానికి వ్యతిరేకంగా, దొర రాజ్యానికి వ్యతిరేకంగా, ఆ రాచరిక పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నమ్మిన బిడ్డగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు నమ్మిన బిడ్డగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు.
ఎవరికి కూడా సరెండర్ కాలేదు, ఎవరితో చేతులు కలపలేదు. కాంగ్రెస్ పార్టీ నా ఎజెండా, అధికారం తీసుకురావడమే నా ఎజెండా, తెలంగాణ ప్రజల కోసమే నేను చేస్తున్న పని అని చెప్పి ఆ లక్ష్యం కొద్ది ముందుకు వేయండు మా రేవంత్ రెడ్డి గారు. ఎస్ ఇప్పుడు కాదు, కేసీఆర్ తాత దిగొచ్చినా, జీవన్ రెడ్డి తాత దిగొచ్చినా మీరు ఏం పీకలేరు. 100% ఇంకా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఖచ్చితంగా. ఇది మర్చిపోకు అంటున్నా, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇంకో విషయం మర్చిపోయాను నన్ను. మా శ్రీధర్ బాబు గారు, మా ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి దగ్గర నీవు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా శ్రీధర్ బాబు గారు భుజస్కంధాల మీద వేసుకొని నిన్ను ఎమ్మెల్సీ గెలిపించాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? మా శ్రీధర్ బాబు గారు ఇంటింటికి తిరిగాడు. నిజామాబాద్ నుంచి వెళ్ళి జగిత్యాల కరీంనగర్ దాకా నిద్ర లేకుండా తిరిగాడు. కాంగ్రెస్ పార్టీ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ నమ్మిన బిడ్డగా అహార్నిశలు కష్టపడ్డాడు నువ్వు ఎమ్మెల్సీ గెలిపించడం కోసం. ఇది వాస్తవం కాదా అని అంటున్నా. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడకు. ఇవాళ రాష్ట్రంలో నిస్వార్థంగా, స్వార్థం లేకుండా కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసం, తెలంగాణ ప్రజల కోసం పనిచేసింది ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు అని చెప్తున్నా. నేను 100కు 100% అంటున్నాను. ఇప్పుడు ఆడ కేసీఆర్ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, 1,00,000 మంది 2 లక్షల మందితో పెడతాడు. రాష్ట్రాన్ని ముంచిన పైసలే ఉన్నాయి. ఆ రోజు ఇంకోటి, కేసీఆర్ గారు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలో మొత్తం దోసుకున్నాడని జీవన్ రెడ్డి గారే చెప్పిండు. ఆ దోసుకున్న పైసలతోనే బహిరంగ సభ పెడతాడు, ఆయనను ఆహ్వానిస్తాడు. అయినంత మాత్రాన పీకేదేమో, వాళ్ళు ఏం చేసేదేమున్నది? ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీని కదిలించలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం చేయలేరు. రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఖచ్చితంగా మళ్ళా 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్తున్నాం. బీఆర్ఎస్ అడ్రస్ ఉండదు. ఇక బీఆర్ఎస్ కథమైపోయింది. అది ఇంకా ఉన్నాయి, ముందటున్నది ముసళ్ళ పండుగ. కేటీఆర్కు, హరీష్ రావుకు, కేసీఆర్కు ఎందుకు అన్ని విచారణ జరుగుతాయి. కేసులన్నీ ఎట్లా ఖచ్చితంగా తీఆర్ జైలుకు పోతారు. తొందర పడకండి. ఎందుకు పరిశాన్ అవుతున్నారు? ఖచ్చితంగా జైలుకు పోతారు, తొందర పడకండి. ఇప్పుడు బిడ్డ 25 తారీఖు నాడు బహిరంగ సభ పెడుతుంది కవితక్క. బహిరంగ సభ పెట్టి పార్టీని అనుమతి చేస్తుంది. కేసీఆర్ సొంత బిడ్డనే, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఇక అన్నీ మాట్లాడుకుందాం. ఎందుకు తొందరపడుతున్నారు? అందుకోసమే తెలంగాణ ప్రజలకు తెలుసు, అన్ని విషయాలు కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి తెలియదు.